ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తర్వాత రెస్ట్ నిజంగా అవసరమా? అయితే చాలామంది పేషెంట్స్ అంటుంటారు, ఈ ట్రీట్మెంట్స్ తర్వాత అందరూ మేము చూసామండి మా పక్కింట్లో వాళ్ళు ఫుల్ మంచం మీద నుంచి లెగవట్లేదు. ఈ రెస్ట్ అవసరమనే మేము ఈ ట్రీట్మెంట్స్ మీ దగ్గరకి అసలు రావట్లేదు అంటుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సైంటిఫిక్‌గా చేసిన రీసెర్చ్ ద్వారా అన్నిటి ద్వారా కూడా ఈ ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తర్వాత నిజంగా రెస్ట్ అనేది అవసరం లేదు. ఐయుఐ ట్రీట్మెంట్‌కెళ్తే 20 నిమిషాలు హాస్పిటల్‌లో ఉంచుతాం. పోనీ ఐవీఎఫ్‌లో కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటాం. పిండం ఎక్కించిన తర్వాత కూడా మిమ్మల్ని హాస్పిటల్‌లో ఒక 2 గంటల నుంచి 3 గంటలు ఉంచి పంపించేస్తాం. తర్వాత మీరు జాబ్ చేసుకునే వాళ్ళైతే రెగ్యులర్‌గా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ నార్మల్‌గానే చేసుకోమని చెప్తాం. ఆ రెస్ట్ వల్ల నిజంగా అసలు నిజమైన ఏమీ ఉపయోగం అయితే లేదు. ఇంకా నష్టాలంటారా, మీరు బరువు పెరుగుతారు. బరువు అసలు నిజంగా ఈ ట్రీట్మెంట్స్ వల్ల పెరగరు. ఆ బెడ్ రెస్ట్‌ల వల్ల పెరుగుతారు. రెండోది ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అయ్యి డీవీటీస్ అంటాం. కొన్ని బ్లడ్ చిక్కబడి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇచ్చే మందులు కూడా ఎక్కువ డోసెస్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అందుకని మీరందరూ అర్థం చేసుకోండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తర్వాత నిజంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా రీసెర్చ్ అంతా చేశాక వరల్డ్ వైడ్ కొన్ని లక్షల్లో కేసులు స్టడీ చేశాకే ఇదంతా నిర్ధారణ అయ్యాకే మీకు చెప్తున్నానండి. థాంక్ యూ.